మీరు కాదని అడుగుతా ఉన్నా. ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఒక పదవి వచ్చే దగ్గర పదవి తీసేసిందని అడిగితే మాత్రం ఈ వచ్చినాయా అంటే మీరు మాత్రం అసెంబ్లీలో మాత్రం మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటారా? ఏం న్యాయం అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఏం మీ పార్టీ దీనికి వ్యతిరేకమా? మీ పార్టీ సిద్ధాంతం దీనికి వ్యతిరేకమా? లేకపోతే నీకు ఇచ్చారు కాబట్టి ఇంకొకరు ఉండకూడదు అనేది మీ ఆలోచన విధానం? ఏదో ఒకటి చెప్పండి. ఎస్, మేము పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్నాం కాబట్టి ఇంకో బీసీ సమకూలంగా ఉండకూడదు అని మేము ఇవ్వలేదు. లేదు అంటే ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు వేయాలి, ఆయనకి వెళ్తే చాపర్లు వేయాలి, ఆయనకు కూడా అంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే హోదా ఒకటే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు ఇంకొక బీసీని డిప్యూటీ సీఎం చేసినట్టు అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాపర్లు, స్పెషల్ మీటింగ్స్ అదే విధంగా ఈయన కూడా ఇవ్వాలి కదా. ఆ స్థాయి ఒక బీసీ వ్యక్తి సరిపోడని మీరు ఇవ్వలేదా అనేది మాత్రమే ఈరోజు మా అందరికీ కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాకేమి ఇవ్వరు కదా, అది మాకేమి ఇవ్వరు కదా. మీ పార్టీలో మా సోదరుడు అచ్చెన్న అవుతాడో, కళ వెంకటరావు, ఇంకొకరు ఎవరైనా కానీ, లేకపోతే మా జిల్లా నుంచి మా రవీణ కూడా అవుతాడో సంతోషం. మేము రేపు భావితరాల్లో మా బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. ఈరోజు దీనికి సంబంధించిన ఏదో ఒక పాలసీ చెప్పండి అబ్బా. మీరే అన్నారు కదా మాకు పాలసీ ఉందని. ఆ బీసీలకి అధికార గౌరవాలు లేదు, మేము ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. మీరు అంటున్నారు కదా, మీరే ఇచ్చి నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా ఒక బీసీ సోదరుని మీరే చెప్తున్నారుగా 30 సంవత్సరాలుగా బీసీలకి మేమే కొండ దండ అండ. ఆ స్థాయిని పెంచండి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు, దాంట్లో అయినా ఇవ్వండి, దాంట్లో అయినా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అది కూడా ఇచ్చే పని లేదు. ఏమన్నా అంటే వాళ్ళు ఇంటర్నల్ మాత్రం వాళ్ళు చెప్తుంటారు అక్కడక్కడ ఎమ్మెల్యేలు, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. ఇది నేను చెప్పేది కాదు, మీరు అందరూ చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అనేక మంది కూడా మా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పెంచాలి అంటే, మీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పెంచుకునే దానికి మాత్రం మీరు అందరు గొంతులు ఎత్తుతారు, కానీ ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చేదానికి మాత్రం మీకు చెల్లుబాటు కావట్లేదా? అలాగే ఇంకొక అన్న దాదాపు 40-50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల కోసం ఫైట్ చేసిన కృష్ణయ్య గారు, ఆయన బీసీ ఉద్యమాల్లో చేశాడని రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, కారణాలు ఏవైనప్పటికీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారారు, తర్వాత బీజేపీలో ఆయన అయ్యారు. ఈ రాష్ట్రాల నుంచే రాజ్యసభ అయ్యాడు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్య గారిని కూడా అడుగుతా ఉన్నా, అన్న ఇట్లాంటి ఒక అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, మనకు ఒక ఇచ్చిన హక్కుని ఈరోజు మళ్ళీ తీసేసుకోవడం జరిగింది, దీనికి సంబంధించి కనీసం మీరు గొంతెత్తరా? దీనికి సంబంధించి మీరు ప్రశ్నించరా? లేదా నాకు రాజ్యసభ వచ్చేసింది చాలు నా పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీలాంటి పెద్దలు